హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ లాంటి వెజిటేరియన్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ వంకాయల్ని తీసుకున్నాను. 400 గ్రామ్స్ వంకాయలు తీసుకొని తొడుమ అనేది అలా తీసేసుకొని కట్ చేసి పెట్టేసేసుకోవాలండి. తొడుమలన్నీ కట్ చేసేసుకొని మనకు నచ్చిన విధంగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఈ వంకాయని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వంకాయల్ని మనకు ఫిష్ ముక్క ఎలా ఉంటుందండి, మనకి రౌండ్గా మధ్యలో హోల్ లాగా వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా రావాలి, అలా కనిపించాలి అనేసి నేను మధ్యలో ఇట్లా చాక్తో కొంచెం ఇలా కట్ చేసేసుకున్నాను. స్క్వేర్ లాగా కట్ చేశాను అనమాట. చేసేసి ఇలా అనగానే చూసారా అలా హోల్ లాగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇది ఫిష్ ముక్క లాగా ఉంది కదా, పైన స్కిన్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ఫిష్ లాగా కావాలి మాకు ఆ కలర్ వద్దు అని అనుకుంటే పైన స్కిన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే పైన స్కిన్ చేస్తే ఏంటంటే ఆ వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. అలాగే కొన్ని ఫిషెస్ ఏంటంటే మనకు రౌండ్గా చేసుకోవచ్చు, కొన్ని స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను రెండు విధాలుగా ఇక్కడ కట్ చేసేసి మీకు చూపించాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా కట్ చేసిన వాటన్నిటిని కూడా కొంచెం ఒక బౌల్ తీసేసుకొని సాల్ట్ వాటర్ అనేది వేసేసుకొని, కావాలంటే మీరు కొంచెం పసుపు కూడా వేసేసుకోవచ్చు. వంకాయలకి ఏంటంటే నల్లబడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను అవి వాటర్లో వేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో ఒక 4-5 జీడిపప్పులు, అలాగే లవంగాలు, కొన్ని మిరియాలు, అలాగే దాచిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ మనకు వచ్చేసి నువ్వులు అనేది వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని మనం గరిటెతో స్లోగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా దూరగా వేయించేసుకోవాలన్నమాట. సరిపోతుందండి, దీనికి ఇలాచీలు అవసరం లేదు, ఇలాచీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఓన్లీ మిరియాలు, లవంగాలు, దాచిన చెక్క సరిపోతుంది. అలాగే జీడిపప్పు, మీ దగ్గర ఒకవేళ ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే గసగసాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసేసుకొని మళ్ళీ నేను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. వేసేసుకొని దీంట్లో మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ, మీకు గ్రేవీ ఎక్కువ కావాలి, మేము ఎక్కువ కర్రీ కావాలి మాకు అనుకుంటే ఇంకొకటి ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఆనియన్ అనేది. నేను ఇక్కడైతే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని కొంచెం మళ్ళీ పచ్చివాసన పోయేటట్టుగా గరిటెతో ఒక్కసారి ఇలా తిప్పేసేసుకొని జస్ట్ 2 సెకండ్స్ అలా ఉంచేసేసి, ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న నువ్వులు మసాలా వేయించుకున్నాను కదా, ఆ మసాలాని మిక్సీలో వేసేసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఈ ఆనియన్, కొత్తిమీర పేస్ట్, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసేసుకున్నాను. పెట్టేసుకొని ఒక మీడియం సైజు ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను అనమాట. వేసేసి ఇప్పుడు నేను సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను కదా, వేసేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే చేప ముక్కలకి కూడా మనం పసుపు పట్టిస్తాం కదా, అవి కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తాయి కదా, ఇవి కూడా కనిపించాలని అని చెప్పేసి నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసేసుకున్నాను. వేసేసుకొని ఇలా కలిపేసేసుకున్నాను అనమాట. ఇలా చూసారా, అసలు ఫిష్ ముక్కల్లాగానే షేప్ మాత్రం అలానే వచ్చేసింది, సేమ్ అలానే ఉందనమాట. ఇప్పుడు నేను ఇలా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది ఫుల్ ఫ్రై అవ్వద్దు, టేస్ట్ అనేది పోతుంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని మిగతా ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలండి. చూడండి, ఆయిల్ మొత్తం వాటి ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఆ పసుపు కరివేపాకు కూడా పట్టేటట్టుగా వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా పచ్చివాసన పోయేటట్టు కొంచెం ఆయిల్లో అలా ఇలా అనేసి తర్వాత గరిటెతో మొత్తం ముక్కలకంతా వచ్చేటట్టుగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసేసి ఇందాక మనము మసాలా మిశ్రమం ఉంది కదండి, మిక్సీలో పట్టి పెట్టేసుకున్నాం కదా, ఆ మిశ్రమము కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది నేను ఇందులో వేసేసాను. వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కానీ జస్ట్ ఒక 4 మినిట్స్ కానీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మన స్టవ్ పక్కన ఉండి అలా చూసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా ముక్కలకు పట్టింది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. మీరు ఎన్ని గ్రామ్స్ వంకాయలు తీసుకుంటారో దాని ప్రకారంగా కర్రీ ప్రకారంగా ఉప్పు కారం అనేది వేసేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు కారం అనేది వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసేసి వేయించిన ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి పౌడర్ మనకి ఇంట్లో ఎప్పటికి ఉంటూనే ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసేసి దీంట్లోకి గరం మసాలా అనేది ఏం యాడ్ చేయట్లేదండి. మనకు నువ్వులతో పాటు వేసేసుకున్నాం గరం
మసాలా అది సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి మంచిగా నీట్గా ముక్కలు చిదగకుండా స్లోగా కలిపేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలర్ఫుల్గా వచ్చింది. ఇలా కలిపేసేసుకున్నాను, ముక్క కూడా ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన తర్వాత దానికి కొంచెం చుట్టుపక్కల కూడా గ్రేవీ ఉంటుంది కదా, దాంట్లోనే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసేసుకొని ఇందులో వేసేసి ఇలా ఊపాలన్నమాట. గరిటెతో కలపకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా చునిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా కొంచెం అలా అలా అంటే అయిపోతుంది. సేమ్ ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటున్నామో అదే ఫీలింగ్ వస్తుంది. స్మెల్ కూడా నాకు అలానే ఉంది, అసలు నోరు ఊరిపోతుంది. నిజం, మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చుట్టాలు వస్తే కూడా, వెజిటేరియన్ చుట్టాలు వస్తే కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు షాక్ అయిపోతారు. అసలు వెరైటీగా ఉందంటారు అనమాట. ఇప్పుడు నేను ఇలా కట్ చేసి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత జస్ట్ కంపల్సరీ ఇది ఒక 20 మినిట్స్ పట్టిందండి నాకు కర్రీ మాత్రము. నేను ఒక 15 మినిట్స్ అలా వదిలిపెట్టాను మీడియం ఫ్లేమ్ మీద. చూడండి ఇప్పుడు నేను మూత తీసాను, 15 మినిట్స్ అయిపోయింది. మొత్తం వేసిన వాటర్ కూడా దగ్గరకు వచ్చింది, గ్రేవీ కూడా మంచిగా నీట్గా మనం చేపల పులుసు ఎలా పెట్టుకుంటామో అలా దగ్గరకు వచ్చేసింది. ఇది రెడీ అయిపోయింది కూడా. చూడండి అసలు పీసెస్ కూడా చూడండి, ఏ పీస్కి ఆ పీస్ ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి, మొత్తం వంకాయలు ఏంటంటే ఇలా పీచ్ అయిపోతాయి అనమాట, వాటికి గుణం ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం ఇలా స్లోగా మంచిగా ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది సూపర్ అంటే సూపర్ అండి, టేస్ట్ మాత్రం అమోఘం అండి, నేను చెప్పలేను, రియల్. మీరు అనుకుంటారేమో వంకాయతోనే చేసి ఇట్లా షేప్ చేసేసి ఇలా చెప్తుంది అనుకుంటారేమో, కానీ కంపల్సరీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు చాలా చాలా టేస్టీగా ఉంది, మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో, మీరే చెప్పండి. చాలా బాగుంది, అంత బాగుంది. కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి అసలు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.